ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను ప్రియమైనటువంటి సహోదరులందరికీ ఈ యొక్క ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఒక మంచి మాటను, ఒక మంచి అంశమును మీ వద్దకు తెచ్చుటకు నేను ఎంతో ఆశపడి ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి అంశము దేవుని శోధించుట. మనము దేవునిని శోధించేవారముగా ఉండాలని, దేవుని యందు భయము కలిగిన భక్తితో ఆయనను శోధిస్తూ ఆయన యందు గుప్తములై ఉన్న ఆశీర్వాదాలను, వాగ్దానాలను మన జీవితంలో పొందుకునే వారముగా ఉండాలని దేవుని వాక్యము ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి స్నేహితులారా, నన్ను శోధించుడి అనే దేవుని వాక్యము స్పష్టముగా ఈరోజు తెలియచేస్తున్నది. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా పరలోకపు వాకిళ్ళు ఉన్నాయి, అవి ఇంకా పాడైపోలేదు. గతంలో లాగానే గడియలు తేలికగానే తీయవచ్చు, అవి తుప్పు పట్టలేదు. ఆ తలుపుల్ని మూసి నా దగ్గర ఉన్న వాటిని దాచిపెట్టుకోవడం కంటే వాటిని బాగా తెరిచి దీవెనలన్నీ ధారాళంగా కుమ్మరించడమే నాకు ఇష్టము అని యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, గతంలో భక్తులు ఏ విధంగా అయితే ప్రార్థిస్తే అద్భుతాలు జరిగాయో అటువంటి అద్భుతాలు ఈరోజు కూడా చేయుటకు నేను సిద్ధ మనస్సు కలవాడునై ఉన్నాను, కానీ మీరు నన్ను శోధించుట లేదు అని క్రీస్తు ప్రభువారు ఈరోజు మీతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దీవెల్ని ధారాళంగా కుమ్మరిస్తానని, అదే తనకు ఇష్టమైనటువంటి అంశము అని చెబుతూ ఉన్నారు. దీనిని వాక్యానుసారముగా ఒకసారి మనము గమనించినట్లయితే మాలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము, నన్ను శోధించుడి. దేవుడు ఖచ్చితంగా ఈరోజు చెబుతున్నటువంటి మాట, నన్ను శోధించండి, నన్ను వెతకండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని మత్తయి సువార్తలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము దేవుణ్ణి శోధించే వారముగాను, అడిగే వారముగాను ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. మోషే కోసం ఆ యొక్క తలుపులు తెరిచాను, ఎర్ర సముద్రం పాయలైంది. యెహోషువ కోసం తెరిచాను, యోర్దాను నది ఆగిపోయింది. గిద్యోను కోసం తెరిచాను, సైన్యాలు పారిపోయాయి. నన్ను తెరవనిస్తే నీ కోసం కూడా తెరుస్తాను. తలుపులకి యువతాలి వైపున గతంలో లాగానే నా పరలోకం నిండా అనేక సంపదలు ఉన్నాయి, అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. కాలువలు, ఊటలు పొర్లి పారుతూ ఉన్నాయి. ఖజానాలు విలువైన బహుమానాలతో నిండిపోయి ఉన్నాయి. నాదేమీ లేదు, లోపం నీలోనే ఉంది అని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎదురు చూస్తున్నాను, నన్నెప్పుడు శోధించి నీవు ఆశీర్వాదాలను పొందుకుంటావా అని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను అంటున్నారు. నీ వైపు నుండి నియమాలన్నిటినీ అనుసరించి నీ దశమ భాగాలను నా ఎద్దుకి తీసుకొనిరా, నాకు నా పని చేయడానికి అవకాశము ఇవ్వు అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు మీ మీద ఆశీర్వాదాలు కుమ్మరించడానికి మీరు ఆయనకు అవకాశాన్ని ఇస్తున్నారా? ఆయనకు అవకాశాలను ఇచ్చేవారిగా మీరు ఉంటే ఖచ్చితంగా మీ దీవెనలు మీ మీదకు దిగి వస్తాయని ఈరోజు ప్రభువారు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10 నుండి మనము చదివినట్లయితే, 10వ భాగమంతయు తీసుకొని రండి అనే మాటతో మొదలై పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను అనే వాక్యముతో ముగుస్తుంది. కాబట్టి ఎన్ని దీవెనలు కుమ్మరిస్తానంటే నీకు స్థలం కూడా చాలక ఇబ్బంది పడతావు అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు అడిగిన వాటినన్నిటిని ఇచ్చి ఆయన వాగ్దానాలన్నిటిని తీసుకోమని ఈరోజు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని వద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడేవారు, దేవుని వద్ద నుండి స్వస్థతలు ప్రతీదీ పొందుకోవాలని ఆశపడేవారు, దేవుడు ఏదైతే అడుగుతున్నారో అది ఇవ్వటానికి సిద్ధ మనస్సు కలవారై ఉండాలి, త్యాగము చేసేవారిగా ఉండాలి. దేవుడు అడిగిన వాటిని ఇచ్చి ఆయన వాగ్దానాలను పొందుకునే
పొందుకునే వారిగా ఉండాలని దేవుడు ఈరోజు స్పష్టముగా మీతో మాట్లాడుతూ ఉండగా, ఆయనను శోధించే వారిగా ఉండి ఆయన యొద్దకు మీ దశమ భాగాలను తీసుకొని వచ్చి దేవుని ఆజ్ఞలను ఏవైతే ఉన్నాయో వాటిని పాటించి దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉండగా, మన ప్రార్థనలకు మించి ఆయన సామర్థ్యాలు ఉన్నాయి అని గమనించండి. ఆయన సామర్థ్యము కలిగినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి వాడు, అద్భుత కార్యములు చేయగలిగినటువంటి ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలకు మించి ఆయన సామర్థ్యాలు ఉన్నాయని గమనించండి. నా ప్రార్థనలో చాలాసార్లు చోటు చేసుకునే అంశాల గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను. నేను దేనికోసము అడిగాను, దేన్ని అడుగుతున్నానని ఒక్కోసారి ఆలోచన చేస్తూ ఉంటారు. మనము ఒక గ్లాసుడు నీళ్ల కోసం ఆయన్ని అడుగుతూ ఉంటాము, కానీ సముద్రం అంతా ఆయన దగ్గర ఉన్నదని గమనించలేకపోతూ ఉంటాము. సూర్యుడే ఆయన దగ్గర ఉన్నాడు, అయినా మనము ఒక సూర్యకిరణమే అడుగుతూ ఉంటాము. మనము ఎంత ఎక్కువ అడిగినా అది ఆయన ఇవ్వగలిగిన దానికి చాలా తక్కువలోనే ఉంది అని గమనించండి. ప్రియమైనటువంటి స్నేహితులారా, మన దేవుడు సామర్థ్యము కలిగినవాడు. కాబట్టి మనము చిన్న చిన్న వాటి కొరకు జీవితమంతా ప్రార్థిస్తూ అక్కడే ఉండిపోవటం వల్ల ఏమీ లాభం లేదు. మన శక్తికి మించిన వాటిని కోరుతూ దేవుని సన్నిధిలో మనము వెలిగించబడుతూ అనేకులను అగ్నిలోంచి లాగి దేవుని యొద్దకు తీసుకొని వచ్చి వారికి మారు మనస రక్షణ అందించేవారం గాను, సువార్తను ప్రకటించేవారం గాను, నీ భక్తిని చాటుకునేవారిగాను ఉండాలని దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియచేస్తుంది. కాబట్టి ఈరోజు నీవు దేవుణ్ణి శోధించేవాడిగా ఉండాలని, శోధించే దానివిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మనము దేవుణ్ణి శోధించకుండా, ఆయనను అడగకుండా, ఆయనను వెతకకుండా, ఆయనను తట్టకుండా ప్రతీదీ మనకు రావాలి అంటే అది జరిగేటువంటి అంశము కాదు. ఎప్పుడైతే మనము ఆయనను శోధించేవారిగా ఉంటామో, ఆయనను అడుగుతూ ఉంటామో, ఆయనను గోజాడుతూ ఉంటామో, ఆయన తన ధనాగారాలను విప్పి విస్తారమైనటువంటి జాలని ఆశీర్వాదాలతో నీ మీద కుమ్మరింపు చేస్తానని ఈరోజు మాట్లాడుతూ ఉండగా, ఈ వాగ్దానాన్ని పట్టుకొని దేవుని నిత్యము మీరు శోధిస్తూ మీ ప్రతి అవసరత యందు ఆయనను శోధించేవారిగా ఉండాలని, ఆయన వాకిళ్లను విప్పి ఆయన ఇచ్చేంత వరకు మీరు శోధిస్తూ అటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకునేవారిగా ఉండాలని, ఈ వాగ్దానము మీలో విత్తబడాలని, విత్తబడిన వాగ్దానము ఫలించే వరకు శ్రమిస్తూ ఆయనను శోధిస్తూ ప్రతిఫలము పొందుకునే ప్రార్థనా జీవితాలు కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో అతి మిక్కిలి వినయంతో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.